సగుణ నిర్గుణాతీత పూర్ణ బోధోపదేశికం శ్రీ పరమానంద గురు శిష్యం కారుణ్యామృత సాగరం శ్రీ అమృతానంద నాయేంద్రార్య సద్గురుం భజామ్యం. ఈరోజు చతుర్దశి, కార్తీక పుణ్యం, కార్తీక మాసం తెల్లారితే కార్తీక పుణ్యం. ఈ కార్తీక పుణ్యము చాలా రోజులు, చాలా వరకు చాలా మంది కార్తీక పుణ్యం ఇళ్లలో సామాన్యులు కూడా, పామరులు కూడా భక్తిపూర్వకంగా గౌరీ నోములు చేసుకునేటటువంటి మాసం ఇది పుణ్యం. అయితే ఈరోజు ఇక్కడ వీరు ఈ ఈశ్వరయ్య అక్కమ్మ గారు, ఇది కూడా ఒక నోమే. ఇది ఏమి నోము అంటే గౌరీ నోమే అంటున్నారు. ఇది గురునోము. గురువులని నోముకుంటున్నారు వీళ్ళు. కాబట్టి తన గురువుని తను నోముకోవడం చాలా గొప్ప పండగ ఇది. ఈ పండగ కన్నా ఇంకొక నోము, వేరే నోములు ఉండవు, ఇంతకన్నా గొప్ప నోములు ఉండవు. కాబట్టి ఇది గురునోము. మొన్న ఒక దగ్గర నేను పోయినాను. ఒక ఆయన రథం పెట్టుకున్నాడు. ఏం రథం అంటే, నువ్వు అయితే రా బాబు, నువ్వు వెళ్తే రాండేయా, అయ్యగారు మీరు రాండి అంటే సరే పోయినాం. పోతే ఆయన గురువ్రతం చేసినాడు. గురువ్రతం ఎట్లా చేసినాడు అంటే, ఈ సత్యనారాయణ కథ ఎట్లా చెప్తాడో ఈ దాంట్లో కూడా జనన మరణ కథ చెప్తాడు ఆయన. ఆ గురువ్రతం అంటే అవి ఎక్కడ చెయ్యరు, చేస్తే అక్కడ పోతే మనకు కూడా తెలుస్తుంది, మనం కూడా చెయ్యాలి అనిపిస్తుంది. ప్రతి గురువారం కూడా అటువంటి గురువ్రతం చేసుకోవచ్చు మనం ఇళ్ళలో కూడా. అటువంటి దాంట్లో ఇది కూడా ఒకటి. ఈ గౌరీ పున్నము, గౌరీ నోముల వల్ల గురు నోము చేయడం. దానికి మనందరినీ కూడా అభియానించి మరి అక్కమ్మ గారు, ఈశ్వరయ్య గారు మనందరి కూడా వారి ఛాయశక్తుల శ్రమించి ఒక వారం రోజుల సంది వాళ్ళు ఆలోచన చేసుకొని చేయాలని అందరినీ అభియానించి ఈ పూజ పెట్టుకున్నారు. అందరికి మనం వాళ్ళకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఈ వేదాంత వైజ్ఞానిక సభ ఎందుకు పెట్టుతున్నాము అని మనం ఆలోచన చేస్తే, తన అనుభవాలని గురువు ద్వారా సాంఖ్య, తారక, మనస్క మహావాక్యములను పూర్వం ఇన్నాయన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఈ యొక్క మన సంఘంలో అనుకోవడం వల్ల దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అవుతుంది. అది పరిపూర్ణ బోధ అనేది పెద్దలు చెప్పేటటువంటి మనం నేర్చుకున్న దాన్ని బయట పెడితే, మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనం మళ్ళీ బయట పెడితే దాని మీదకి వెళ్ళి పరిపూర్ణ బోధన వినిపిస్తారు. కాబట్టి మనకు పరిపూర్ణ బోధ మనం చెప్పడానికి రాదు. పరిపూర్ణ బోధ మనం చెప్పాలంటే మనం పరిపూర్ణమైతే పరిపూర్ణ బోధ చెప్పండి. గురువులు ఉన్నారు, పెద్దలు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు పరిపూర్ణ బోధ చెప్తారు. నేను ఒక్క కథాన్ని చెప్పి దాని మీద వాళ్ళకే వదిలేస్తాను. ఎందుకంటే ఏం చెప్తారు. దాన్ని మొదలకు తన్మాత్రలు లేచమైన కనిపించని చోటును బట్టబయలుగా గని దాని ముఖ తన్మాత్రలు గలది ఎరుగయనుచు ఈ రెండో దేన్ని ఎరుగను ఉనికి కలిగిన ఎట్టి గనుని సన్నుతి చేయ జనులకు సత్య మంచనారాలు వినారాలు. ఈ యొక్క గ్రంథార్థంలోని యొక్క మర్మాలు మరి పెద్దలు అందిస్తారని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నాకు తోచిన కాడి కూడా నేను కూడా అంటాను, పరిపూర్ణమైనటువంటి ఆ పరబయలు లోపల ఇంత లేశమైన కూడా మలినం లేదు, ఎరక లేదు దాన్ని. అయితే అటువంటి దాని మొదలు దాని ఇంత కించిత్ కూడా దాని లేనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది బట్టబయలుగా కానీ దాని ముఖ తన్మాత్రలు గలది ఎరకయనుచు. ఈ ఎరకయంతే దాని ఉన్నది కాబట్టి ఈ ఎరక, ఈ రెండు సరే, ఎరక పరిపూర్ణం అట్లా ఉంది, ఎరక ఇట్లా ఉంది అనే సంగతి ఎవరు చెప్పాలి అంటే, ఉనికి కలిగిన గనుడైనటువంటి గురుమూర్తి చెప్తేనే ఈ రెండోటి యొక్క మర్మాలు మనకు తెలియబడతాయి. కాబట్టి ఈ రెండు అతను చెప్పకపోతే ఈ రెండిటి మర్మాలు అవి ఉన్నప్పటికీ కూడా మనకు తెలియదు. అందుకే మొదటి కూడా ఏమంటాడు,
శరణాగతుడగు శిష్యుడు కరుణామృత దృష్టి చేత మోదమున ముప్పిరిగొన్న మృతువాక్యములను గురుడు దయాళుడు భక్త వినుమనెను సంశయమింక బాధింపదనెను. పరిపూర్ణం ఒకటుండు లేనెరుక అనేది ఒకటుండు. పరిపూర్ణ మెరుకాల నెరిగి ఎరుకను మాను అంటాడు. ఇక్కడ ఎరిగి ఎరుకను మానంటే మనకు ఎరగనికే వీలు పడదు. ఆ మహానీయుల యొక్క కృప వలన, ఆ గురువు యొక్క కృప వలన మనం బాగా విచారిస్తే ఆ విచారణని పెద్దల ముందు పెడితే ఆ పెద్దల ముందు పెట్టినటువంటి దాన్ని తప్పొప్పులని సవరించుకుంటూ నాయన ఇది ఎరక, ఇది పరిపూర్ణము అని ఈ సాంఖ్యాన్ని బాగా విచారించమంటూ ఆ సాంఖ్యం లోపల ఉన్నటువంటి తత్వాన్ని మనకు ఎరక రూపంలో పరిచయం చేస్తూ ఆ తారకంలో ఉన్నటువంటి తత్వాన్ని మనకు ఎరక రూపంలో పరిచయం చేస్తూ ఇది ఎరక అని చెప్తూ పరిపూర్ణాన్ని ఇది ఇట్లా అని చెప్పడానికి అది ఎరకని చూపిస్తే పరిపూర్ణం తెలిసిపోతుంది. ఎందుకంటే ఎరక యొక్క స్వరూపము పూర్తి స్థాయిలో విచారించినట్లయితే పరిపూర్ణ భావం తనకు తానే తెలిసిపోతుంది. అప్పుడు ఆ పరిపూర్ణాన్ని వెతికే అవసరం లేదు. స్వయంగా మనము లేని చోటు, నేను లేని చోటు అంత పరిపూర్ణమే ఉంది. నేను లేని చోటు అంతా పరిపూర్ణం ఉంది. నేనున్న చోటు పరిపూర్ణం అనడానికి వీల్లేదు. ఎందుకంటే పరిపూర్ణంలో నేను లేను. పరిపూర్ణంలో నేను పరిపూర్ణం తప్ప నేను లేనివాడిని కాబట్టి పరిపూర్ణమే స్వతసిద్ధమై ఉంటుంది. కాబట్టి అటువంటి పరిపూర్ణ భావాలని మనం ఎంత విచారణ చేస్తే అంత లోతుగా మనకు పరిచయం అవుతుంది. కాకపోతే మనం ఏమనుకుంటున్నాం అంటే తెలుసు అనుకుంటాం, కానీ తెలియదు. తెలియడానికి ఏం చేయాలి అంటే గురుముఖతగా విచారించి ఏదైనా చిన్నదానైనా గురుముఖత విచారిస్తేనే అది మనకు తెలియబడుతుంది. గురుముఖత విచారించినట్లయితే మనకు తెలుసు అనుకోవడం అనేది తప్పు. అయితే ఇక్కడ గురుముఖత ఏది తీసుకొని విచారిస్తే మనకు పరిచయం అవుతుంది అంటే ఏ సాంప్రదాయ పరంగా ఉండేటటువంటి భావాలని తీసుకొని విచారిస్తే మాత్రమే అది మనకు ఆ ఎరుక యొక్క పరిచయం, ఆ పరిపూర్ణ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ రకంగా ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క కృతజ్ఞత, వారికి మా యొక్క ద్వాదశి నమస్కారాలు. అయితే ఈ సభ చెప్పడానికి వస్తలేదు మాకు. ఎందుకు వస్తలేదంటే